హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఈరోజు నేను మీతో చెప్పబోయే విషయం రోజూ వినే మామూలు రాశిఫలం అస్సలు కాదండి. ఇది మీ జీవితం గురించి, మీ గతం గురించి, అలానే మీ భవిష్యత్తు గురించి దేవుడు ఇస్తున్న ఒక క్లియర్ సిగ్నల్. చాలా సీక్రెట్గా ఉండే పవర్ఫుల్ అయిన విషయం ఇది. మీ లైఫ్లో ఇప్పటికే స్టార్ట్ అయిన ఒక మార్పు గురించి ఇప్పటికే మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి నేను చెప్పే ఈ మాటల్ని ఊరికే టైంపాస్కి వినే వీడియోలాగా చూసి వదిలేయకండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు, నేను రివీల్ చేయబోయే కొన్ని సీక్రెట్స్ పేర్లు, గుర్తులు గత కొన్నేళ్ళుగా మీ లైఫ్లో జరిగిన సంఘటనలతో పక్కాగా 100% మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. ముఖ్యంగా మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, అవసరం తీరిపోయాక దారుణంగా నడి రోడ్డుపై వదిలేసిన వాళ్ళు, మీ కష్టకాలంలో ముఖం చాటేసి మిమ్మల్ని ఒంటరి చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకోసం పిచ్చివాళ్ళలా వేరు చేస్తున్నారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఎన్నాళ్ళు మీ ప్రతి మాటని తప్పుపట్టిన వాళ్ళే, మీ కన్నీళ్లు చూసి వెటకారంగా నవ్వుకున్న వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు తిరిగి రావాలని, ఎలాగైనా మీతో మాట్లాడాలి అని తెగ ఆరాటపడుతున్నారు. ఎందుకంటే మీ టైం ఇప్పుడు ఫుల్గా స్టార్ట్ అయింది. కాలం మీ వైపు తిరుగుతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తిరిగి కొడుతున్నాయి. వాళ్ళకిప్పుడు రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు. ముందుగా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక గొప్ప అదృష్టం మొదలవుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా నమ్మక ద్రోహాలు, అవమానాలు, డబ్బుల పరంగా కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేని మానసిక బాధలు పడుతున్న వాళ్ళకి ఇప్పుడు అదృష్టం ఒక్కసారిగా రాబోతుంది. ఎందుకంటే లాస్ట్లో నేను చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు మీ లైఫ్లో ఉన్న వాళ్ళతో మ్యాచ్ అయితే మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ రాశివారి క్యారెక్టర్ గురించి, మీ మైండ్ సెట్ గురించి ఈ బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. మీరు అగ్నితత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి పైకి చాలా ధైర్యంగా, ఎవరికీ భయపడని సింహంలా కనిపిస్తారు. మీ మాటల్లో ఒక పవర్ ఉంటుంది. మీ చూపుల్లో ఒక సీరియస్నెస్ ఉంటుంది. కానీ మీ మనసు లోతులో చూస్తే ఒక విషయం మాత్రం పక్కాగా నిజం. మీది చిన్నపిల్లాడి లాంటి మనసు. మీరు మనసుని చాలా త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 2 మంచి మాటలు మాట్లాడితే కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటే చాలు, వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఒకరిని ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. ఎవరికైనా హెల్ప్ చేయాలని ఫిక్స్ అయితే మీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి వాళ్ళ కోసం హెల్ప్ చేస్తారు. వాళ్ళ కష్టాన్ని మీ సొంత కష్టంగా ఫీల్ అయ్యి రాత్రింబవళ్ళు కష్టపడతారు. కానీ మీ లైఫ్లో జరిగిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే, మీకు శాపంగా మారింది ఏంటంటే, ఇదే మంచితనాన్ని చాలామంది మీ వీక్నెస్గా తీసుకున్నారు. వీళ్ళకి ఈజీగా మాయమాటలు చెప్పొచ్చు, వాడుకోవచ్చని ఫిక్స్ అయ్యారు. మీరు డబ్బులు లేక కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల పాలైనప్పుడు మీకు సపోర్ట్గా నిలబడవలసిన వాళ్ళే, ఒకప్పుడు మీ వలన హెల్ప్ పొందిన వాళ్ళే మిమ్మల్ని వెనక నుంచి చాలా దారుణంగా దెబ్బ కొట్టారు. మీ కన్నీళ్లు చూసి వాళ్ళు లోపల నవ్వుకున్నారు. మీరు ఫెయిల్ అయితే చూసి పండగ చేసుకున్నారు. మీరు లైఫ్లో మళ్ళీ పైకి రావద్దని, ఎప్పటికీ వాళ్ళ కిందనే పడి ఉండాలని కోరుకున్నారు. మీకు మంచి పేరు రాకూడదని కుట్రలు చేశారు. మీరు ఎన్నోసార్లు గొడవలు ఎందుకని కామ్గా ఉండిపోయారు. కానీ వాళ్ళు మాత్రం పని అయిపోయాక మిమ్మల్ని కరివేపాకులా పక్కన పారేశారు. ఇది మీ లైఫ్లో జరిగిందో లేదో మీకే బాగా తెలుసు. అవునా కాదా ఒకసారి కామెంట్ చేయండి. అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ రాశివారు ఇక్కడ మీరు ఒక క్షణం ఆగి ఒక విషయం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు పడ్డ ప్రతి బాధను, మీరు కార్చిన ప్రతి కన్నీటి పొట్టును ఆ దేవుడు చూస్తూనే ఉన్నారు. ఏది ఊరికే పోదు. దేవుడు మీకు ఇవ్వడం కొంచెం లేట్ చేస్తాడేమో, కానీ ఆయన ఇచ్చే గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఉంటుంది. మీ లైఫ్లోకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయంటే, మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలు
మీకు తెలియజేయడానికే, వాళ్ళ ఫేక్ ప్లేసెస్ని బయటపెట్టడానికే టైం మీకు ఆ బాధలు ఇచ్చింది. అందుకే ఇప్పుడు మీ లైఫ్లో లేట్గా అయినా సరే మంచి జరగబోతుంది. మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే టైం వచ్చేసింది. కానీ 90% ఈ రాశి వాళ్ళు ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళను, నమ్మకం వమ్ము చేసిన వాళ్ళను మీరు మళ్ళీ గుడ్డిగా నమ్ముతున్నారు. పాపం వాళ్ళు మారిపోయారేమో, వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు కదా అని జాలిపడి వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి రాణిస్తున్నారు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరూ మారరు. కొంతమంది వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు మాత్రమే, వాళ్లకు మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ కాళ్ళు పట్టుకొని తిరిగి వస్తారు. ఆ తర్వాత వాళ్ళ అవసరం తీరిపోగానే మళ్ళీ పాత బుద్ధి చూపించి అదే మోసం చేస్తారు. మీరు మీ చేతులారా పాముకు పాలు పోసి పెంచినట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో మీకు ఒంటరిగా ఎక్కువగా ఉండాలని అనిపిస్తుందా? ఒకప్పుడు అందరితో కలిసిపోయి మాట్లాడే మీకు ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించడం లేదా? ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా చిరాగ్గా అనిపిస్తుందా? పాత వాళ్ళు కనిపిస్తే ముఖం చూడకుండా పక్కకి వెళ్ళిపోవాలని అనిపిస్తుందా? రాత్రిళ్ళు ఎవరు లేని టైంలో సడన్గా, ముఖ్యంగా తెల్లవారుజామున 3-4 గంటల టైంలో మెలకువ వస్తుందా? ఆ టైంలో దేవుడి గురించి, మీ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? దేవుడి ముందు కూర్చొని బాధపడుతున్నారా? అయితే దయచేసి నేను డిప్రెషన్లోకి వెళ్తున్నానా అని భయపడకండి. ఇది మామూలు విషయం అసలు కాదు. ఇది మీ లైఫ్లో మీ టైం మారిపోయింది అని చెప్పే దేవుడి సిగ్నల్స్. మీ మైండ్ ఇప్పుడు ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది. మీ చుట్టూ ఉన్న ఫేక్ మనుషుల్ని, యాక్టింగ్ చేసే వాళ్ళని మీ మనసు ఇట్టే పట్టేస్తుంది. అందుకే అలాంటి ఫేక్ వాళ్ళతో మాట్లాడాలి అని, వాళ్ళ ముందు నకిలీ నవ్వులు నవ్వాలని మీకు అసలు అనిపించడం లేదు. ఫేక్ రిలేషన్స్ కంటే ఒంటరిగా ఉండటమే బెస్ట్ అని మీకు అర్థమైపోయింది. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఎలాంటి కల్మషం లేని వాళ్ళకి మీ దగ్గర ఉండగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ లోపల నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి, మీ శత్రువులకు మాత్రం మీరు ఎదురుగా వస్తేనే విపరీతమైన కడుపు మంట వస్తుంది. కానీ అసలు డేంజర్ ఇక్కడ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీలో చాలామంది ఖచ్చితంగా షాక్ అవుతారు. గత కొద్ది రోజులుగా మీ వెనకాలే మీ గురించి చాలా పెద్ద ఎంక్వైరీ నడుస్తుంది. మీకు తెలియకుండానే మీ చుట్టుప్రక్కల వాళ్ళ ద్వారా, మీ బంధువుల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పులు తీర్చేస్తారా? లేదంటే ఇంకా కష్టపడుతున్నారా? కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేశారా? ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? ఎవరితో క్లోజ్గా ఉంటున్నారంటూ మీ గురించి మొత్తం తెలుసుకోవాలి అని కొందరు తెగ ట్రై చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మీలో వచ్చిన ఆ సైలెంట్ చేంజ్ వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్నదానికి కూడా టెన్షన్ పడే మీరు ఇప్పుడు చాలా కామ్గా ఉండటం వాళ్ళకి మింగుడు పడటం లేదు. మీ ఫేస్లో వచ్చిన ఆ గ్లో వాళ్ళని లోపలే భయపెడుతుంది. పక్కలో బల్లెంలాగా మీ ఆలోచనలే వాళ్ళని తొలుస్తున్నాయి. మీరు బయటికి మాట్లాడకపోయినా మీ సైలెన్స్ లోపల ఒక గొప్ప పవర్ పెరుగుతుంది. ఇదే ఇప్పుడు వాళ్ళకి ఫుల్గా కడుపు మంట తెప్పిస్తుంది. మీ లైఫ్లో రాబోయే మంచి మార్పులు వాళ్ళకి ముందే తెలిసిపోతున్నాయి. ఈ రాశి వారికి ఇప్పుడు టైం చాలా అద్భుతంగా, పవర్ఫుల్గా మారబోతుంది. మీకు ఇప్పుడు ఒక కొత్త ధైర్యం, కాన్ఫిడెన్స్ వస్తుంది. గత కొన్నేళ్ళుగా మీరు ఎన్నో కఠినమైన పాఠాలు నేర్చుకున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నది ప్రాక్టికల్గా చూశారు. ఇప్పుడు దేవుడు మీకు ఒక గొప్ప రక్షణ కవచం ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ లైఫ్లో ఒక పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మీ లైఫ్లో ఉండాల్సిన నిజమైన వాళ్ళు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు. మిమ్మల్ని వాడుకోవాలని చూసే ఫేక్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్లో నుంచి సైడ్ అయిపోతున్నారు. ఇది మీ ఇంట్లో ఎప్పటికే జరిగి ఉండవచ్చు. ఒకసారి గమనించండి. గతంలో మిమ్మల్ని ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టిన మీ సొంత వాళ్ళే ఇప్పుడు నెమ్మదిగా మీ మాట వినడం స్టార్ట్ చేస్తారు. మీ డెసిషన్స్ వర్కౌట్ అవుతున్న తీరు చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఫ్యామిలీలో ఏళ్ళుగా ఉన్న గొడవలు, ఆస్తి పంచాయతీలు ఇప్పుడు మీకు ఫేవర్గా సెట్ అవ్వబోతున్నాయి. ఒకప్పుడు ఫంక్షన్కి వెళ్తే మిమ్మల్ని
పలకరించడానికి కూడా ఇష్టపడని బంధువులు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగే రేంజ్కి మీరు వెళ్ళబోతున్నారు. ఇది మీలో వస్తున్న పాజిటివ్ ఎనర్జీ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మీ చుట్టూ మెయిన్గా 3 రకాల మనుషులు తిరుగుతున్నారు. మొదటి రకం మిమ్మల్ని గతంలో దారుణంగా మోసం చేసిన వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఫుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. డబ్బుల కష్టాలు, టెన్షన్లు వాళ్ళని కుంగదీస్తున్నాయి. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ వాల్యూ అర్థమవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు రావాలని చూస్తున్నారు. రెండో రకం వీళ్ళు బయటికి మీకు చాలా క్లోజ్గా మీ వెల్విషర్లాగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీరు ఎదుగుతుంటే చూసి ఫుల్గా జలసి పడుతున్నారు. వీళ్ళు ఒక స్పైలాగా మీ లైఫ్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మూడో రకం వాళ్ళు మాత్రం దేవుడు మీకు తోడుగా పంపిన వాళ్ళు. వీళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు. నిజంగా మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మంచిగా ఆలోచిస్తారు. ఈ రాశివారు ఇప్పుడు మీరు భయపడాల్సిన పనే లేదు. మీరు పడ్డ కష్టాలకి తగ్గ రిజల్ట్ వచ్చే టైంకి అడుగుపెట్టారు. ఇకపై మీ లైఫ్లో టెన్షన్స్ అనేవి, కన్నీళ్ళు, నమ్మక ద్రోహాలు, ఫేస్లో ఒక సూపర్ రివార్డ్ రాబోతుంది. రాబోయే మీకు 21 నుంచి 45 రోజుల్లో మీ లైఫ్లో ఆర్థికంగా మంచి ఎదుగుదల స్టార్ట్ కాబోతుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నారని గుర్తింపు ఇప్పుడు మీ జాబ్లో, బిజినెస్లో రాబోతుంది. జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ లేదా శాలరీ పెరిగే ఛాన్సెస్ పక్కాగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎవరికో అప్పు ఇచ్చి ఆ డబ్బులు ఇక రావు అనుకుంటే ఆ మొండు బాకీలు కూడా ఇప్పుడు మీ చేతికి వస్తాయి. మీకున్న అప్పుల బాధలు నెమ్మదిగా క్లియర్ అయిపోతాయి. కొత్తగా డబ్బులు వచ్చే దారులు మీకు కనిపిస్తాయి. బిజినెస్ చేసి రాశివారికి ఇదొక గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. మీరు ఏది పట్టుకున్నా వర్కౌట్ అవుతుంది. మీలో పెరుగుతున్న అట్రాక్షన్ వల్ల కొత్త క్లయింట్స్ వస్తారు. అలాగే మీ హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అవుతాయి. ఎన్నాళ్ళు టెన్షన్స్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాయమవుతాయి. మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరు కన్న కలలు నెరవేరడం స్టార్ట్ అవుతాయి. సొసైటీలో మీకంటూ ఒక స్పెషల్ రెస్పెక్ట్, వాల్యూ వస్తుంది. మీ లైఫ్లో ఎన్నాళ్ళు అడ్డుగా ఉన్న చిరు పరిచయాలు వాటంతటవే కట్ అయిపోయి మీ స్థాయిని పెంచే మంచి వ్యక్తులతో కాంటాక్ట్స్ ఏర్పడతాయి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం తప్పకుండా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మీకు మంచి టైం నడుస్తున్నప్పుడు మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత పైకి వస్తారు. మీ సక్సెస్ గురించి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎవరి దగ్గర పొరపాటును కూడా గొప్పలు చెప్పుకోకండి. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ సక్సెస్ సౌండ్ బయట వారికి వినపడాలి, కానీ మీ నోటి నుండి వచ్చే మాటల సౌండ్ కాదు. ఎందుకంటే మంచి టైం వచ్చినప్పుడు దాన్ని పాడు చేయాలని చూసే చెడు దృష్టి పెరుగుతుంది. ఈ నరకోస నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక చాలా పవర్ఫుల్ పని చేయాలి. రాబోయే 5 రోజుల పాటు వీలైతే ప్రతి మంగళవారం ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందు లేదా సాయంత్రం టైంలో దేవుని దగ్గర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని ఓం నమశివాయ లేదా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మనసులో అనుకోండి. అలానే మీ అదృష్టం పెరగడం కోసం ఎర్రటి పూలతో, మందార లేదా గులాబీలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి. ఇలా రోజు చేస్తే మీపై ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా, దిష్టి అయినా ఇట్టే పోతుంది. మీలో ఒక సూపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమైనా చేయగలడం అన్న ధైర్యం వస్తుంది. మీ లక్ డబుల్ అవుతుంది. ఇక ఇప్పుడు మీరు టెన్షన్గా వెయిట్ చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల పేర్లు, ఫస్ట్ లెటర్స్ నేను చెప్పబోతున్నాను. ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వాళ్ళు కనుక ప్రస్తుతం మీ లైఫ్లో ఉంటే వెంటనే వాళ్ళని జాగ్రత్తగా గమనించడం స్టార్ట్ చేయండి. వాళ్ళ మాటలని నమ్మకండి. వాళ్ళు ఏం చేస్తున్నారో మాత్రమే నమ్మండి. మొదటి అక్షరం స. జాగ్రత్తగా వినండి. ఈ అక్షరం పేరున్న వ్యక్తి గతంలో మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేసి ఉంటాడు. మీ డబ్బులు తీసుకొని హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మీ ఛాన్సెస్ని లాక్కున్న వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళు చేసిన తప్పుల వలన ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రివర్స్ అయ్యింది. వాళ్ళ లైఫ్లో ఫుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు మాత్రం తప్పు తెలుసుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ మీ డబ్బు కోసం లేదా మీ సపోర్ట్ కోసం మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. వీళ్ళ కన్నీళ్ళని మీరు నమ్మకండి. మీ లైఫ్లోకి మళ్ళీ రానివ్వకండి. వీళ్ళకి కనీసం ఒక అడుగు దూరంలోనే ఉండండి.
రెండవ అక్షరం రా ఆర్. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి బయటికి మీకు చాలా మంచిగా చాలా సైలెంట్గా కనిపించిన లోపల మాత్రం ఎదుగుతుంటే చూసి ఫుల్గా జలసి పడుతున్నాడు. మీ వెనకాల మీ గురించి తప్పుగా చెప్తున్నాడు. వీళ్ళకి పొరపాటును కూడా మీ ఫ్యామిలీ సీక్రెట్స్, మీ బిజినెస్ సీక్రెట్స్, ముఖ్యంగా మీ డబ్బుల విషయాలు అసలు చెప్పకండి. వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీ ఫ్యూచర్కి అంత మంచిది. వీళ్ళు మీ వీక్నెస్ని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తుంటారు. మూడవ అక్షరం కే. ఈ అక్షరం పేరున్న వ్యక్తి మాత్రం నిజంగా మీ లైఫ్లో దేవుడు పంపిన గిఫ్ట్ లాంటి వాడు. ఈ వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా మీకు మంచి జరగాలని కోరుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు మీ కష్టకాలంలో కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటారు. మీ సక్సెస్ని చూసి వాళ్ళ సొంత సక్సెస్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని దూరం చేసుకోవద్దు. వీళ్ళు మీ ఫ్యూచర్కి ఒక స్టోన్ పిల్లర్ లాగా నిలబడతారు. మీ టైం ఇప్పుడు మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే, మీ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళే ఇప్పుడు సారీ చెప్పడానికి మీ ఇంటికి రాబోతున్నారు. మంచి ఎప్పుడూ గెలుస్తుంది. మీ మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శివయ్య ఆశీస్సులు, ఆ సంతోషి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై తోడుగా ఉండాలని, వారి ఆశీర్వాదం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై సంతోషి మాత అని, లేదంటే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.